నేనెంతగానో ప్రేమించే నా భాను పేరు మీద జరుగుతున్న ఈ పోటీల్లో మా ఊహకే అందని విధంగా భాను వేసే ముగ్గుని ఇద్దరు వ్యక్తులు ఇక్కడ వేశారు. దివ్య, సత్య వీళ్ళిద్దరూ ఈ ముగ్గు వేయడం వల్ల వీళ్ళిద్దరికి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు. చెరో 2.5 లక్షలు ఇవ్వాలని మా కమిటీ నిర్ణయించింది. కార్తీక్ 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 అన్నయ్య బాబు నీకేం కాలేదా? ఏనా నీకేం కాలేదు కదా? కార్తీక్ నీకేం కాలేదు కదా? ప్రమాదం ఏం జరగలేదు కదా? ఏం లేదమ్మా, నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. అదేంటి బాబు అలా అంటావు? ఎంతో ఆనందంగా ఇక్కడ పండగ జరుగుతూ ఉంటే ఇలా జరిగిందేంటి? ఇదేదో కావాలని చేసినట్టుంది. ఒకసారి దోసపాడు వచ్చినప్పుడు ఊరిమిళ మీద హత్యా ప్రయత్నం చేశారు. అప్పుడు మన భాను కాపాడింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు నీలిమ కాపాడింది. అసలు మన కుటుంబం మీద ఎవరికి పకుంది? ఓసై నీలిమా, నీకేమిచ్చి రుణం తీర్చుకోగలవే? నువ్వే సమయానికొచ్చి చూసి కాపాడుకుపోయి ఉంటే ఈ పాటికి ఏం జరిగి ఉండేదో ఊహించుకోవడానికి కూడా చాలా భయంగా ఉంది. నా మనవడి ప్రాణాలు కాపాడావు. నిండు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి. థ్యాంక్స్ నీలిమా, నన్ను సేవ్ చేసినందుకు. నీకేం జరగకూడదు కార్తీక్, నువ్వెప్పుడు బాగుండాలి. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. పొరపాటున నీకేమైనా అయ్యిందంటే నేను తట్టుకోలేను. ఆనందంగా పండగ జరుగుతుంది అనుకున్నావు. అయినా ఇక్కడ కూడా ఇలాంటి ఒక ఆపద వస్తుందని ఊహించలేకపోయావు. ఇదెవరి పనో నాకు అర్థమైంది నాన్న. ఏంటి పార్దు, ఎవరు చేశారని నీ అనుమానం? ఇంకా అర్థం కాలేదా మావయ్య? ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు తాడు కట్టి కొబ్బరికాయలతో మనిషి మీద హత్యా ప్రయత్నం జరిగింది అంటే ఇది పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేస్తారు. మనకిప్పుడు శత్రువులంటూ ఎవరూ లేరు. కేవలం మన ఇంట్లో అపోహలు సృష్టించడానికి, కలహాలు రావడానికి ఒకే ఒక్కడు ప్రయత్నిస్తున్నాడు. వాడే అజయ్. వాడే పని చేశాడంటే ఆ ముష్టి విధవా అక్కడ సిటీలో కాకుండా ఇక్కడి దాకా వచ్చాడని నీ అనుమానమా? బావ చెప్పింది కరెక్టే బామ్మ, అది అనుమానం కాదు, నిజమే. ఇంత పకడ్బందీగా చేశారంటే అది వాడి పని అయి ఉంటుంది. అంటే వాడి గ్యాంగ్ ఇక్కడే ఎక్కడో ఉండుండాలి కదా. వాడికి మన మీద ఎంతో గౌరవం ఉందని చెప్పుకుంటూనే ఇంతటి పని చేస్తాడా? సమయానికి మన నీలిమ కాపాడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే మన కార్తీక్ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలంటేనే భయం వేస్తోంది. అలాంటి వాటి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను. అసలు వాడు ఎక్కడున్నాడో తెలియదు కదా మావయ్య. ముందు వాడు చేశాడో లేదో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కదా.
సందేహం లేదు, ఈ పని వాడే చేశాడని నాకు 100% అనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా వాడు వాడి గ్యాంగు ఈ ఊర్లోనే ఉండుండాలి. ముందు వాళ్ళని వెతికితే దొరుకుతారు. ఇది మన ఊరు. ఇక్కడ ఎవరు బయట వాళ్ళో తెలుసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఊరంతా కట్టడై ఉంది కాబట్టి వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. నేను ఇప్పుడే వాడి అంతు చూస్తాను. ఆగు కార్తీక్, అజయ్ని ఏమీ చేయటానికి వీల్లేదు. అదేంటి ఊర్మిళ అలా మాట్లాడుతున్నావు? ఇంత జరిగాక కూడా నువ్వు అజయ్ మీద జాలి చూపిస్తున్నావా? ఇది చేసింది అజయ్ అని ఇంతవరకు మనకు అనుమానమే ఉంది. అజయ్ అని నిరూపణ అయితే ఏం చేయాలనేది నేను ఆలోచిస్తాను. మీరు వెళ్ళి వెతకండి. అజయ్ గనక దొరికితే వాడిని నా దగ్గరికి తీసుకురండి. వాడితో నేను తేల్చుకోవాల్సింది ఉంది. అంతేకాని వాణ్ణి మీరేవి అంటానికి వీల్లేదు. అది కాదమ్మా, అసలు ప్రాణాలు తీయాలనుకునే వాడిని తెలిసి ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకోవడమే మనం చేసిన పొరపాటు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత గొడవ పెట్టాడు. ఎక్కడ కనపడితే అక్కడ అందరికీ ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అప్పుడే వాడి మీద మళ్ళీ కేసు పెట్టి జైలుకి పంపించాల్సింది. అలా చేయలేదు కాబట్టే వాడు ఈ రోజు ఇంతకి దిగజారాడని నాకు అనుమానంగా ఉంది. అవునత్తయ్య, అలాంటి వాడితో మాట్లాడి ప్రయోజనం లేదు. వాడంతూ తేల్చవలసిందే. నేను చెప్పాను కదా వాడి సంగతి నేను చూస్తాను అని. వాడితో నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని. వాడితో నేను మాట్లాడాలి అని. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇదంతా గనక చేసింది వాడే అయితే వాణ్ణి నా దగ్గరికి తీసుకురండి. ఇది ఫైనల్. ఏమండి, వాడెవడో అనుమానంగా పరిగెడుతున్నాడు. అంటే అతను ఆ గ్యాంగులో మనిషి అయి ఉంటాడు. ఏ అటు చూడండి. కార్తీక్, పద. పద. బాబు జాగ్రత్త. రే, నీళ్ళెందుకోరా? ప్లాన్ అంతా రివర్స్ అయింది. ఆ నీలిమ అంతం చూడాలనుకున్నాను. మధ్యలో కార్తీక్ బాబుకి దెబ్బ తగలబోయింది. కానీ తనకేం కాలేదు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ఊరంతా వాళ్ళ వైపు ఉన్నారు. మనం బయట వాళ్ళమని తెలిసిపోతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇది వాళ్ళ ఊరు. ఇక్కడికి వాళ్ళకి బలకం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి దొరికిపోయామంటే మనల్ని ఇదే ఊర్లో పాతేస్తారు. మనం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. వెంటనే వెళ్ళిపోదాం. మన ఆనవాళ్ళు ఏవి దొరకకుండా అన్ని సామాన్లు సర్దేయండి. నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నానురా. వాళ్ళ ఊర్లో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి జరుగుతుందని. అనుకున్నట్టుగానే జరిగిందిరా. ఎక్కడో స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద అటాక్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? పిరికి వాళ్ళ మాట్లాడుకో. ఆ నీలిమ అందం చూడాలని కదా నేను అనుకున్నాను. దానికి తగిన బుద్ధి చెప్పాలని కదా నేను ప్రయత్నించాను. మీరు కూడా నాకు సహాయం చేస్తున్నారు కదరా. నాకు సహాయం చేసిన మనిషికి అది ద్రోహం చేసిందిరా. దాన్ని వదలకూడదని ఇక్కడి దాకా వచ్చాను. దాన్ని జీవితాంతం మంచం మీద ఉంచాలని ప్లాన్ చేశాను. కానీ అది తప్పించుకుంది. కానీ ఎక్కువ కాలం అది తప్పించుకోలేదు. దాని అంతూ నేనే చూస్తాను. ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టే పరిస్థితుల్లో లేము. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పటికే వాళ్ళు మన గురించి ఖచ్చితంగా వెతుకుతూ ఉంటారు. చిన్న క్లూ దొరికినా మన పరిస్థితి తారుమారైపోతుంది.
ఆగరా, రేయ్! ఆగరా. నువ్వు ఈ ఊరు వాడివే కదా, ఎందుకు ఇలాంటి పని చేశావు? ఈ ఊరు కోసమే కదా అత్తయ్య మేమందరం వచ్చాం. ఈ ఊర్లో అందరినీ ఆదుకోవాలనే కదా ఈ కార్యక్రమం పెట్టాం. అలాంటిది నువ్వే ఇలాంటి ప్రయత్నం చేయొచ్చా? నా భానుకి ఈ ఊరంటే ఎంతో ఇష్టం. మీ అందరినీ తను ఎంతగానో ఆదరిస్తుంది, ఎంతగానో అభిమానిస్తుంది. తను మీ అందరి కోసం ఎంతగానో పాటుపడేది. అలాంటి తన ఆత్మ శాంతిస్తుందనే కదా ఇక్కడ ఈ ముగ్గులు పోటీలు పెట్టి అందరికీ సాయం చేయాలని మా అమ్మ అనుకుంది. కానీ మీరు తిన్నింటి వాస లెక్క పెట్టినట్టుగా మాకే ద్రోహం తలపెట్టారు. అసలు నేను ఏమనుకోవాలి? మమ్మల్ని క్షమించండి బాబు గారు. మాకు మీ ఎవరి మీద కోపం లేదు. మీరందరూ మాకు దేవుళ్ళతో సమానం. మరి ముఖ్యంగా బాణం అంటే మా అందరికీ ఎంతో గౌరవం. అందుకే ఆ తల్లి కోసం ఇదంతా చేశాము. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భాను కోసం ఇదంతా చేయడం ఏంటి? అసలు భాను చనిపోయింది కదా, మరి నువ్వేంటి ఎలా మాట్లాడుతున్నావు? ఆగు బావా, భాను కోసం చేశాను అని చెప్తున్నాడంటే ఖచ్చితంగా దాని వెనక అసలు కారణం ఏదో ఉంటుంది. అజయ్ నీకేమైనా డబ్బిచ్చాడా? డబ్బు ఆశ చూపించాడా? లేక ఇంకేమైనా విషయాలు చెప్పాడా? డబ్బు కక్కుర్తి పడలేదు బాబు. నా ప్రాణం పోయినా కూడా ఆ పని చేయను. ఎందుకంటే ఈ రోజు మేమింత తింటున్నామన్నా, మా కుటుంబాలు చల్లగా ఉన్నాయన్నా ఆ తల్లి బానమ్మ చలవా. అలాంటి అమ్మాయి విషయంలో ఆ నీలిమ తప్పుగా ప్రవర్తించిందని ఊరందరికీ తెలుసు. ఆ నీలిమ మీద మీరు అభిమానం చూపించడం మా అందరికీ చాలా కోపంగా ఉంది. అందుకే ఆ నీలిమ అంతం చూడాలని అజయ్ అడిగాడు. నేను సాయం చేశాను బాబు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, మీ ఎవరి మీద మాకు కోపం లేదు. ఆ నీలిమ మీద కోపం తప్ప. నీలిమ మారిపోయిందని చెప్తున్నాం కదా, అది కూడా నమ్మటం లేదా? సరే, ముందు అజయ్ ఊర్లో ఎక్కడ తలదాచుకున్నాడో మాకు చెప్పు. వాడిని వెంటనే పట్టుకోవాలి. లేదు బాబు, నేను చెప్పను. చూడు, నిజంగా నీకు భాను మీద గౌరవం ఉంటే, తనని అభిమానించే మనిషివే అయితే నువ్వు నిజం మాకు చెప్పే తీరాలి. లేదంటే వద్దు బాబు, మేము దేవతలా చూసే బాణమ్మ మీద ఒట్టు వేయకండి. పదండి బాబు, చూపిస్తాను. వదరా, వదా. రే, తొందరగా చేయండిరా. అసలే ఇది పల్లెటూరు. మనల్ని కనిపెట్టడం వాళ్ళకి చాలా ఈజీ. వాళ్ళకి మాత్రం దొరకకూడదు. ఇక్కడ నుంచి అర్జెంట్గా తప్పించుకోవాలి. ఎంత పని చేసావురా? నీలిమ ప్రాణాలు తీయాలనుకుంటావా? తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడిందిరా. ఇప్పటి వరకు మా ఇంట్లో జరిగిన నష్టాలు చాలావా? ఇప్పుడు నువ్వు కూడా మళ్ళీ మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నిన్ను వదలను. కార్తీక్, నువ్వు తన ఒంటి మీద చేయి వేయకూడదు. అత్తయ్య తనతో మాట్లాడాలన్నారు కదా, ముందాజే అక్కడ తీసుకెళ్దాం పదా. రారా. ఎందుకు చేసావురా ఇలాంటి పని? చెప్పరా. ఎందుకు చేసావురా ఇలాంటి పని? మీ మీద గౌరవం ఉంది, మీరు చెప్పిన మాట వింటాను అనే ఎందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? నా కుటుంబం మొత్తం బాధపడేలాంటి పని ఎందుకు చేశావు? ఒరే, ఏ ఇల్లైనా పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళవరా మేము. నీలాంటి వాడు ఇలా ఏదో రకంగా మాకు చిచ్చు పెడుతుంటే మా ఇల్లు క్షేమంగా ఎలా ఉంటుందిరా? ఇంకా వీడితో మాట్లాడమ్మా. ఇలాంటి వాణ్ణి బతకనివ్వకూడదు. మన ఊరు వచ్చి మన మనుషుల మీద హత్యా ప్రయత్నం చేయించిన వాణ్ణి ఊరికే ఉంచకూడదు. ఇక్కడే చావుకొట్టి చంపేద్దాం. ఆగండి. ఒక్కరు కూడా అజయ్ని ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. నేను అజయ్తో మాట్లాడతాను. అజయ్ రా. ఎవరు రావద్దు, అందరూ ఇక్కడే ఉండండి. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఆ నీలిమ
నీలిమ మీద ఇంత కోపం ఉంది కాబట్టి తను చేసేటువంటి ప్రతి పని కూడా నీకు తప్పుగా అనిపిస్తుంది. కానీ నీలిమని మేం నమ్మాం కాబట్టి తను మారిందన్న నిజం మాకు కనిపిస్తుంది. అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. లేదమ్మా, తను నటిస్తోందని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇక మాటలు అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పని లేదు కాబట్టి నువ్విలా పగ ప్రతీకారం అంటూ తిరుగుతున్నావు. నీ మానసిక పరిస్థితి ఏంటనేది నేను అర్థం చేసుకున్నాను. ఈ క్షణాన్ని నిన్ను జైలుకు పంపించచ్చు, కానీ దానివల్ల నీలో సత్ప్రవర్తన రాదు. పైగా మరింత పగని పెంచుకుంటావు. నేను మారిపోయానమ్మా, ఎవరి మీద పగ పెంచుకోను. కానీ ఆ నీలిమని మాత్రం. చెప్పాను కదా, ఇంక దేని గురించి కూడా నువ్వు ఆలోచించకూడదు. వచ్చి మా ఫ్యాక్టరీలో పనిచేసుకో. చేతిలో పనుంటే ఇలాంటి ఊహలేవి రావు. నేను ఎలా బతకాలో నాకు తెలుసు. దయచేసి నాకు పని ఇవ్వకండి. సరే, మా దగ్గర పనిచేయడానికి నీకు ఇష్టం లేకపోతే నీ బతుకేదో నువ్వే బతుకు. నేను కాదన్ను. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. అంతేకాని ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. నీ గురించి ఆలోచించాను కాబట్టే నేను మంచిగా చెప్తున్నాను. కానీ నువ్వు మారను అంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయి. ఆలోచించుకో. వస్తానమ్మా. మంచిది. ఎక్కడికి రా వెళ్తున్నావు? మా అమ్మ మాట్లాడుతానంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేగాని ఇక్కడి నుంచి నిన్ను పంపించడానికి కాదు. నిన్ను తిన్నగా పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను. అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. కార్తీక్, అజయ్ వదిలే. అది కాదమ్మా. వదిలే. తనని వెళ్ళనివ్వు. తనకెప్పుడు కూడా మంజోలికి రాడు అని నేను మాట్లాడాను. అది కాదమ్మా. చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాను. అత్తయ్య, ఇప్పుడు మీరు వీడిని వదిలేస్తే వీడు ఇంకో ప్రయత్నం చేస్తాడు. అదెందుకు ఆలోచించట్లేదు మీరు? అజయ్కి నేను అన్ని విషయాలు చెప్పాను. తనకెప్పుడు కూడా మంజోలికి రాడు. ఇది నేను తనకిస్తున్నటువంటి ఒక అవకాశం. ఏం జరిగింది చెల్లెమ్మా? వాడేమన్నా చెప్పాడా? ఏం లేదన్నయ్య. చూడండి, మీరెవరూ కూడా టెన్షన్ పడకండి. జరిగిందేదో జరిగిపోయింది. పండగ అనుకొనొచ్చాం. ఈ పోటీలు కూడా పూర్తయ్యాయి. బహుమతులు ప్రకటిస్తున్న సమయంలోనే ఇలా జరిగింది కాబట్టి మళ్ళీ అందరూ స్టేజ్ మీదకొచ్చేయండి. బహుమానాలు అందజేస్తాం. అందరూ మీ స్థానాల్లో ఉండండి. రెండో బహుమతి, మూడో బహుమతి ఆల్రెడీ ఇచ్చేశాం కాబట్టి మొదటి బహుమతి అనేది ఇప్పుడు మనం ప్రకటిస్తాం. అలాగే సాయంత్రం మా గెస్ట్ హౌస్ లో భోగి పళ్ళు పోసే కార్యక్రమం కూడా పెట్టాం. పిల్లల్ని తీసుకొని రావాల్సిందిగా నేను కోరుతున్నాను. రాధా, నేనిక్కడ ఫస్ట్ ప్రైజ్ గెలిచాను. ప్రైజ్ మనీ 2.5 లక్షలు నాకే అనౌన్స్ చేశారు. నువ్వు నాకు నేర్పించిన ముగ్గు వల్లే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రాధా. థ్యాంక్ యూ సో మచ్. సత్య, నువ్వు వెళ్తున్నప్పుడే ప్రైజ్ గెలవాలనుకున్నావు కదా, అనుకున్నట్టుగానే ప్రైజ్ గెలిచావు. మీ ఊరు పేరు నిలబెట్టావు. కంగ్రాచులేషన్స్. ఈ సంక్రాంతి పండక్కి నువ్వు ఈ ఊరికిచ్చే ఒక పెద్ద గిఫ్ట్ అవుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. నాకొక మంచి ముగ్గు చెప్పు అని అడిగాను. నువ్వు చెప్పిన ముగ్గు ఇక్కడ అందరికీ బాగా నచ్చింది. కానీ నీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ అలాంటిదే ఇంకో ముగ్గు కూడా వేశారు. అందుకే 2 ముగ్గులకి కలిపి ప్రైజ్ ఇచ్చారు. ఆ ముగ్గు కూడా బాగా వచ్చింది. అందరూ ఎంత బాగా పొగిడారో. ఈ ముగ్గుల పోటీల్లో ఈ ముగ్గే చాలా హైలైట్ అయిందని అందరూ ఎన్ని విధాలుగా చెప్పారు తెలుసా? నిజానికి ఆ ముగ్గులన్నీ ఎప్పుడు వేశానో కూడా నాకు తెలీదు. నువ్వు అడగగానే నాకెందుకో అదే ముగ్గు చూపించాలనిపించింది.
నీకు చెప్పాను, నీకు ప్రైజ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో మీ మావయ్యకి ఇస్తున్నాను. ఆ గుడ్ న్యూస్ ఏదో మీ మావయ్యతో నువ్వే చెప్పు. ఇటివ్వు. ఏంటి సత్య, ముగ్గుల పోటీ అని చెప్పి దోసపాడు వెళ్ళావు కదా, ఏమైంది? మావయ్య, నేను వెళ్ళడమే కాదు, మన ఊరికి ఎంతో పేరుని కూడా తీసుకొచ్చాను. ఇక్కడ నేను ఫస్ట్ ప్రైజ్ సాధించాను. ఈ విషయాన్ని నీతోనే ఫస్ట్ చెప్పాలని నీకు ఫోన్ చేశాను, కానీ నీ ఫోను రాధెత్తింది. అందుకే రాధకి చెప్పేశాను. మావయ్య, నీ మేనకోడలు మన ఊరు పేరు నిలబెట్టింది తెలుసా? నాకు తెలుసు సత్య, నువ్విప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలిచావంటే దానికి కారకులు ఎవరో కూడా నాకు తెలుసు. తను నీకు నేర్పించిన ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ రాకుండా ఎలా ఉంటుంది? తప్పకుండా వస్తుందన్న నమ్మకం నాకెప్పుడో ఉంది. నువ్వెప్పుడు ఇంతే మావయ్య. గెలిచిన నాకన్నా చెప్పిన ఆ రాధ గురించే గొప్పగా చెప్తున్నావు. సర్లే, ఏదైతేనేం నాకైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నీకొక విషయం తెలుసా? నేను గెలుచుకున్న ప్రైజ్ మనీయే కదా, నేనెందుకు తీసుకోకూడదు? వాళ్ళక్కడ పోటీ పెట్టిన అర్థం వేరు. అది కాదు మావయ్య. సత్య, మీ మామయ్య చెప్పింది చాలా మంచి విషయం. ఆ డబ్బు అమ్మ సత్య, అక్కడ ఒక జీవితాన్ని నిలబెట్టడానికి సరే, అవసరం అవుతుంది.